నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కోట్ల మంది వలసదారులు ప్రవాసులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క దేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీలు స్వస్థలంలో ఉంటే మరికొంతమంది ప్రవాసులు వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారని చెప్పి, కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తాజా నివేదిక ప్రకారం ఇటీవల సంవత్సరాలలో మీడియాలో ప్రవాసులపైన దూషణలు, ఆరోపణలు మరియు అలాగే ఆతిథ్య దేశంలోని చాలామంది ప్రవాసులను ప్రతికూలంగా చూడటానికి దారితీసింది. ప్రవాసులు మరియు వలసల పైన సామాజిక మరియు రాజకీయ వర్గాలలో తరచూ చర్చ జరుగుతూ ఉందని చెప్పేసి, వలసదారులు జాతీయ వనరులను హరిస్తున్నారనే దానిపైన ముఖ్యంగా ఆయా దేశాల అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ మరియు ఇతర దేశాలలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తరచుగా అయితే దూషణలకు, అవమానాలకు గురవుతూ ఉన్నారని చెప్పేసి, ఉదాహరణకు కువైట్ దేశమే మనం చూసుకుంటే కువైట్లోని 33 లక్షల మంది ప్రవాసులు కువైట్ దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే వారిపైన నిందలు వేస్తూ ఉన్నారు. కువైటీలకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు లాగేసుకుంటూ ఉన్నారు. అలాగే కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులు తీసేసుకుంటూ ఉన్నారు. ప్రవాసులకు పెట్రోల్ ధర ఎక్కువ ఉండాలి, కువైటీ ప్రజలకు తక్కువ ఉండాలి, మాకు ఇస్తూ ఉన్న సబ్సిడీ కువైట్లోని ప్రవాసులకు ఎందుకు ఇస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సమాజంలో పెరుగుతూ ఉన్న నేర కార్యకలాపాలకు కూడా ప్రవాసులను తరచుగా కారణమని చెప్పి నిందించబడుతూ ఉన్నారు. చాలామంది ప్రవాసులు వేరువేరు విశ్వాసాలను అనుసరించవచ్చు లేదా జనాభా నుంచి విభిన్నమైన సాంస్కృతిక పద్ధతులను పాటించవచ్చు. నిజమే అయినప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించే కార్యకలాపాల పెరుగుదలకు ప్రవాసులే కారణమని చెప్పేసి చాలామంది ఇటీవల భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ వాళ్ళ దేశానికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ యొక్క దేశానికి సంబంధించిన డబ్బును దోచుకొని తమ దేశాలకు తరలిస్తూ ఉన్నారని చెప్పేసి ఇటీవల అయితే కొంతమంది దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందులో కువైటీలు ఉన్నారు, సౌదీ అరేబియా ఉంది, ఒమన్ ఉంది, అమెరికా ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఆయా దేశాల పౌరులు ప్రజలు భావిస్తూ ఉన్నట్లయితే ఒక నివేదిక తెలిపింది. మరి కువైట్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.